లైఫ్ సైన్సెస్ లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హెల్త్ సెక్టర్ లో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. మెడికల్, బయోటెక్నాలజీ, ఫార్మా రంగాలకు ప్రోత్సహిస్తున్నట్లుగా తెలిపారు. సుల్తాన్పూర్లో దేశంలోనే అతిపెద్ద మెడికల్ డివైజెస్ పార్క్ ఏర్పాటు చేశామన్నారు. 60కి పైగా ప్రపంచ, దేశీయ కంపెనీలు పనిచేస్తున్నాయని తెలిపారు. 2047 నాటికి రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఎకానమీగా మార్చడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. డయాగ్నోస్టిక్స్, సర్జికల్ పరికరాలు, ఇమేజింగ్, ఇంప్లాంట్ టెక్నాలజీ, డిజిటల్ హెల్త్ సొల్యూషన్స్ వంటి రంగాల్లో భారీగా పెట్టుబడులు ఆకర్షిస్తోందని చెప్పారు. బయోటెక్నాలజీ, ఫార్మా, మెడికల్ టెక్నాలజీ రంగాలకు ప్రభుత్వం పూర్తి మద్దతిస్తుందని చెప్పారు. ఆరోగ్య సంరక్షణ సవాళ్లను ఎదుర్కోవడానికి స్వదేశీ ఆవిష్కరణలు చాలా ముఖ్యమన్నారు. పరిశోధనలకు మద్దతివ్వడంతో పాటు డేటా గోప్యతా ప్రమాణాలకు తగ్గట్టు వైద్య డేటా అందించడానికి సిద్ధమన్నారు సీఎం. హైదరాబాద్లో ఏఐజీ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో జరిగిన ఆసియా పసిఫిక్ బయో డిజైన్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2025లో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఇన్నోవేషన్ ఆఫ్ భారత్ ది బయో డిజైన్ బ్లూ ప్రింట్ను ఆవిష్కరించారు. కొత్త ఆవిష్కరణల కోసం విద్య, పరిశోధనా సంస్థలు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, కార్పొరేట్ భాగస్వాములను అనుసంధానం చేస్తామన్నారు సీఎం రేవంత్. వైద్య రంగంలో మౌలిక సదుపాయాల మెరుగుదలకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు సీఎం రేవంత్. దీనిలో భాగంగానే సుల్తాన్పూర్లో మెడికల్ డివైస్ పార్క్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దేశంలోనే అతిపెద్ద మెడికల్ డివైజెస్ పార్కును అత్యున్నత ప్రమాణాలతో సిద్ధం చేశామన్నారు. ప్రస్తుతం 60కి పైగా ప్రపంచ, దేశీయ కంపెనీలు పనిచేస్తున్నాయని తెలిపారు. స్థానిక స్టార్టప్ కంపెనీలు, ఎంఎస్ఎంఈలు, పరిశ్రమల సహకారంతో హైదరాబాద్ అనేక రంగాల్లో ప్రత్యేక కేంద్రంగా మారిందని చెప్పారు. బయో డిజైన్ విధానం క్లినికల్ అవసరాలకు, ఆరోగ్య సంరక్షణకు ఆచరణాత్మక పరిష్కారాలను అందిస్తుందని చెప్పారు. ఈ రంగంలో ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వరరెడ్డి నాయకత్వంలో జరుగుతున్న పరిశోధనలను అభినందించారు సీఎం. Hyderabad is a vibrant ecosystem for pharma, biotech, life sciences and medical technology. We rose from manufacturing to innovation in this vertical. We established India's largest dedicated medical devices park at Sultanpur. It has best infrastructure for research, prototyping, testing and manufacturing. More than 60 companies are already operating there, including global majors and domestic leaders. ఇన్నాళ్ళు మన మేధస్సు ఇతర దేశాల సమస్యల పరిష్కారం కోసం ఉపయోగపడిందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మన నాలెడ్జ్ మన దేశ ప్రజల కోసం ఉపయోగించాల్సిన టైం వచ్చిందని చెప్పారు. తెలంగాణను 2034 నాటికి $1 ట్రిలియన్, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నం జరుగుతోందన్నారు. రైజింగ్ తెలంగాణ లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ప్రపంచంలో అనిశ్చిత పరిస్థితులున్నాయని, పన్నులు, యుద్ధాలు, వాణిజ్యపరమైన అడ్డంకులు ఎదురవుతున్నాయన్నారు. ఇలాంటి టైంలో కొత్త ఆవిష్కరణలకు తెలంగాణ సరైన వేదికగా మారిందన్నారు సీఎం. For many years, our best minds were solving problems of other countries. It is good thing. Time has now come when we must use our intelligence for helping our own people. My government will give you total support as a proactive partner. We will share historic medical data for research, but with strict Data Privacy Act. We will connect you to academic institutions, research, innovation bodies, skill university and corporations. Today, we live in an uncertain world. Tariffs, wars and trade barriers. This is the right time to innovate from Telangana for the world. Let us make humanity for more healthy. తయారీ నుంచి ఆవిష్కరణల వరకు అన్ని రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా మారుస్తామన్నారు ముఖ్యమంత్రి. ఇక్కడ మనం మంచి విద్యార్థులమా లేదా అన్నదే ప్రశ్న అన్నారు. ప్రకృతి నుంచి ఎంతో నేర్చుకోవాలని, తప్పులు చేయకుండా ఉండటానికి అది ఎంతగానో దోహదపడుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.